సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం యాచవరం అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ మనుబోలు సెక్టర్ సూపర్వైజర్ రమణమ్మ ఆధ్వర్యంలో గురువారం పౌష్టికాహార వారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ రమణమ్మ మీడియాతో మాట్లాడారు. నమస్కారము. ఈ రోజు నుంచి మేము 8వ తేదీ నుంచి 22వ తేదీ దాకా పౌష్టికాహార పక్షోక్షాలని ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం ఏంటంటే ప్రతి సెంటర్లో జరుపుతున్నాము. ఈ ప్రోగ్రాము గర్భం ధరించినప్పటి నుండి బిడ్డకి 24 నెలలు వచ్చే వరకు 1000 రోజులు అంటారు. ఈ రోజులు చాలా ముఖ్యమైన రోజులు. తర్వాత గర్భం ధరించినప్పటి నుండి అంగన్వాడీలో ఇచ్చే పౌష్టికాహారం కూడా తప్పకుండా తీసుకొని అవన్నీ మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా పిల్లలను కూడా ప్రతి ఒక్కరిని బరువు దించుకోవాలా. ఆ పిల్లలు బరువు తీసుకుంటే వాళ్ళు ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువు అవి ఉండారా లేదని కార్యకర్త మీకు తెలియజేస్తారు. అతి తక్కువగా బరువు ఉన్న వాళ్ళను హాస్పిటల్కి కూడా రెఫర్ చేస్తారు, చూపించుకోవచ్చు. ఈ అంగన్వాడీకి ప్రతి పిల్లవాడిని ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి పంపించాలా. అదేవిధంగా తల్లిపాలు కూడా గర్భం ధరించినప్పుడు డెలివరీ అయిన తర్వాత మొట్టమొదట వచ్చే ముర్రిపాలని తప్పకుండా బిడ్డకి పట్టించాలా. ఇవి చాలా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ పాలల్లో వీటిని ముర్రిపాలని కూడా అంటారు. బిడ్డకి కనీసం 6 నెలలు తల్లిపాలే ఇవ్వాలా, ఎటువంటి ఆహారం పెట్టకూడదు. తల్లిపాలు ముర్రిపాలు తాగినందువలన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. 6 నెలల దాకా తల్లిపాలు పట్టించి ఆ తర్వాత 7వ నెల నుంచి అనుబంధ పౌష్టికాహారం కూడా పెట్టాలి బిడ్డకి. మా అంగన్వాడీలో ఇచ్చే బాలామృతము ప్రతిరోజు 100 గ్రాముల చొప్పున బిడ్డకి పెడితే మంచి బలం కూడా అన్నది. అది తీగా ఉంటుంది అనుకుంటారు. తీగా బాగా ఉడికించి పెట్టామంటే అది చాలా శక్తివంతమైన ఫుడ్ కూడాను. ఈ అందరికీ నమస్కారం. ఈ అవకాశం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.